జీవన విలాసం 5వ భాగం. 4వ భాగంలో శశిధర్ భార్యను తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. కొత్త కాపురం మొదలు పెడతారు. కథ కొనసాగుతుంది. ఆంజనేయ ప్రసాద్ నెలకి సరిపడా సంభారాలన్నీ రాములు చేత పంపించాడు. సంభాషణ అంతా అన్నగారి ముందు జరిగింది కనుక వింధ్యని వెంటబెట్టుకొని లేడీ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాడు శశిధర్. ఆమె పరీక్ష చేసి 6వ నెల వచ్చిందని చెప్పి మందులు అవి రాసిచ్చింది. మందులు కొన్నావా అని మళ్ళీ అన్నయ్య తప్పకుండా అడుగుతాడు కనుక చచ్చినట్లు మందులు కొని అట్నుంచి అన్నగారింటికే వెళ్ళి ఆసుపత్రి నుంచి వస్తున్నామని చెప్పి మందులవి చూపించాడు. ఆ పాటి నిజాయితీ కనబర్చినందుకు ఆంజనేయ ప్రసాద్ సంతోషించాడు. ఎన్నవ మాసం అన్నారు అని అడిగాడు యథాలాపంగా. దానికి జవాబివ్వడానికి శశిధర్ వింధ్య ముందు తడబడ్డారు. పెళ్ళైన 2 నెలలకి 6 నెలలు ఎలా వచ్చాయని అడగడా? వింధ్య, అన్నయ్య అడిగింది వినపడిందా అని రెట్టించాడు శశిధర్. క్షణం అతని కేసి చూసి బావగారు, మేము ఒక విషయంలో అబద్ధమాడినందుకు మీరు క్షమించాలి. మా పెళ్ళై 6 నెలలు పైనే అయింది. ఇంతవరకు మీరంటే భయం చేత మీ తమ్ముడు గారు చెప్పడానికి సాహసించలేదు. 4 నెలలు నిండుతున్నా మీ అన్నయ్య గారికి కనబడకపోతే ఎలాగంటే అప్పుడు ధైర్యం చేసి తీసుకుని వచ్చారు అంది వింధ్య అబద్ధం ఆడవలసి వచ్చినందుకు బాధపడుతూ. పోనీలేమ్మా, ఇప్పటికైనా నిజం చెప్పారు అని ఊరుకున్నాడు ఆంజనేయ ప్రసాద్. అన్నగారి మనసులో అనుమాన బీజాలు పడకుండా ఉండాలి అనుకుంటూ హఠాత్తుగా శ్రీశైల మల్లికార్జున్ని తలుచుకున్నాడు శశిధర్. వస్తామంటూ తిరిగి ఇంటికొచ్చేసారిద్దరు. వింధ్య, అన్నయ్య మనం చెప్పిన మాటలు నమ్మాడంటావా అని అడిగాడు అనుమానంగా ఇంటికొచ్చిన వెంటనే. నమ్మినా మానినా మనం చెప్పేది చెప్పాం అని ఊరుకుంది వింధ్య. అంతేలే అన్నాడు అంతకంటే తోచక శశిధర్. తను తెచ్చుకున్న డబ్బులో శ్రీశైల యాత్రకి పోను మిగిలిన డబ్బంతా అలాగే ఉంది సూట్ కేసులో. అది బ్యాంకులో అకౌంట్ పెట్టుకుని వేసుకుంటే బాగుంటుందని వింధ్య వచ్చిన దగ్గర నుంచి ఆలోచిస్తూనే ఉంది. శశిధర్ని వెంట పెట్టుకుని వెళ్ళి అంత డబ్బు బ్యాంకులో వేసుకోవాలని కూడా అనిపించడం లేదు. 1900 రూపాయలు ఉంది తన దగ్గర. ఎక్కడన్నా ఉద్యోగం వస్తే బాగుండును, అప్పుడే వేసుకోవచ్చు అని కూడా అనుకోవడం చేత చివరికి ఆ డబ్బు అలాగే ఉండిపోయింది. మరో 3 నెలల్లో తనకి పాపో బాబో పుడతారు. వాళ్ళకి సంరక్షణకి తండ్రి కాని తండ్రి శశిధర్ని ఎంతవరకు అడగగలదు అనుకుంటూ రోజులు భారంగా దొర్లిస్తోంది వింధ్య. ఆ నెల గడుస్తున్న కొద్దీ గంగాధర్రావు పదే పదే గుర్తుకొస్తున్నాడు. మీరు కనుక తీరిగ్గా నన్ను మర్చిపోగలిగారు, కానీ మీ ప్రతిరూపం నా కడుపులో పెరుగుతుంటే ఏ క్షణము మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నాను. ఈ ప్రేమ మీ బదులు నా బదులు నాకే పెట్టాడా భగవంతుడు. అది నా పాలిట శాపమో వరమో నాకే తెలియదు అనుకుంది గంగాధర్రావుని తలుచుకుంటూ. మందులవి రెగ్యులర్గా ఆంజనేయ ప్రసాద్ వింధ్యకే ఇప్పించే ఏర్పాటు చేస్తూనే ఉన్నాడు. నెలకి 1000 రూపాయలు జేబులో వేసుకుంటాడు శశిధర్. అతని ఖర్చులు అతనికి ఎటూ తప్పవు. కొత్త కాపురం పెట్టిన తర్వాత రోజు చెప్తూనే ఉంది వింధ్య. విజయవాడలో నా సామానుంది, నెలకి అద్దె కడుతూ ఉండాలి, దేనికి అనవసరంగా అని హెచ్చరించాక ఒకసారి తీరుబడి చేసుకుని తమ కంపెనీ వ్యాన్ పంపించి ఆ సామానంతా తెప్పించేశాడు అద్దె చెల్లించి. దాంతో విజయవాడకి తనకి రుణం తీరిపోయిందని నిట్టూర్చి ఊరుకుంది. వింధ్య సామాన్లన్నీ తెప్పించుకున్న వారం రోజులకి ఒకసారి జడ్జి సంజీవ్, ఒకసారి గంగాధర్రావు ఒకరికి తెలియకుండా ఒకరొచ్చి కనుక్కొని వెళ్లారన్నది వింధ్య ఊహకందని విషయం. అసలు సంజీవ్ తన పట్ల తెలియని అభిమానం పెంచుకున్నాడన్న విషయం ఏనాటికి గ్రహించలేదు వింధ్య సామానులు అద్దె కట్టి ఎవరు తీసుకెళ్లారో ఎక్కడికి తీసుకువెళ్లారో అర్థం కాక చాలా రోజులు మదనపడ్డారిద్దరు. చివరికి వింధ్య సాల్వ్ కాని క్రాస్వర్డ్ పజిల్ అయిపోయింది ఇద్దరికి. అమ్మాయికి 9వ మాసం వచ్చింది, పసుపు కుంకుమలివ్వాలి, ఇక్కడ తీసుకొచ్చేయి. ఇక్కడైతే నాగయ్య ఉన్నాడు, రాములు ఉన్నాడు, ఆమె ఒక్కతే ఏం చేసుకుంటుంది చాకిరి? నువ్వు ఇంట్లో ఉండవు, గబుక్కున ఏ నర్సింగ్ హోమ్ కన్నా వెళ్లాల్సి వస్తే నువ్వు వచ్చేదాకా ఇబ్బంది కదా అన్నాడు ఆంజనేయ ప్రసాద్. శశిధర్కి కూడా ఆ మాట నిజమేననిపించి, వింధ్య అక్కడికి వెడతావా అని అడిగాడు. వెడతాను, కానీ మీరు అక్కడికే భోజనానికి రావాలి, అక్కడే ఉండాలి. అందుకు సమ్మతిస్తే వెడతాను అంది. వస్తాను వింధ్య, నీ మనస్సు తృప్తి కోసం ఏమైనా చేస్తాను అన్నాడు ఆమె ముఖవైఖరికి చలించి. వింధ్య ముఖం కలువపూలా వికసించింది. ఆ రోజే వెళ్ళిపోయింది అక్కడికి. ఆంజనేయ ప్రసాద్ మరదలి కోసం 600 పెట్టి కంచి చీర కొన్నాడు. ఇంట్లో రకరకాల స్వీట్లు చేయించాడు.
పేరంటమంటూ చేయడానికి వేరే ఆడదిక్కు లేదు కనుక ఆమె చేతికి అందించి కట్టుకోమ్మా అన్నాడు. కట్టుకుని రకరకాల గాజులు చేతి నిండా వేసుకుని తల నిండా పువ్వులు తురుముకొని కళకళలాడుతూ నమస్కరించడానికి వచ్చిన వింధ్యని చూడగానే ఆంజనేయ ప్రసాద్ కళ్ళు చెమ్మగిల్లాయి. వంగి నమస్కరించబోయిన మరదల్ని వారించబోయేసరికి కళ్ళ వెంబడి 2 కన్నీటి బిందువులు రాలి ఆమె శిరస్సున పడ్డాయి. బావగారు అంది వింధ్య అప్రయత్నంగానే. ఆయన చిన్నబోయిన ముఖాన్ని చూసి ఏం లేదమ్మా, ఏదో గుర్తుకొచ్చి అంటూ పండంటి కొడుకుని కను అంటూ ఆశీర్వదించారు. చటుక్కున వింధ్యకి శశిధర్ అన్న మాటలు గుర్తుకొచ్చింది. మా అన్నయ్యంత సెంటిమెంటల్ ఫూల్ ఇండియా మొత్తం మీద ఉండరు అన్నాడు. మనస్సు చాలా చిత్రమైనది. ఒక్కోసారి మహాపర్వతం లాంటి కష్టాలు మీద పడనా చలించని వజ్ర సన్నిభమైతే ఒక్కోసారి చిన్నదానికే కుంగిపోతూ విలవిల్లాడుతూ ఉంటుంది. తనకంటే పెద్దవాడిని మరదలు కాని మరదలైన తను ఏమడుగుతుంది, ఏం ఓదారుస్తుంది? శశిధర్ వచ్చే వరకు ఆ ముస్తాబు అలాగే అట్టిపెట్టుకుంది. 8 గంటలకు వచ్చాడు శశిధర్. అక్షింతలు అతని చేతికిచ్చి ఆశీర్వదించండి అంది వింధ్య. ఏమని అన్నాడు చేతిలో పట్టుకుని. మీ ఇష్టం, ఏమని ఆశీర్వదించినా సరే అంది గడుసుగా. చక్కని చందమామ లాంటి చల్లని కొడుకుని కని చల్లగా ఉండు అన్నాడు ఆమె శిరస్సున ఆ అక్షింతలు వేస్తూ. వింధ్య చిరునవ్వు నవ్వి, చూశారా ఆశీర్వచనం ఎంత పెద్దదొచ్చిందో మీ నోటి నుంచి అంది. ఏదోలే, నాకు అసలు అలాంటివన్నీ తెలియవు. నువ్వొచ్చాక నేను చాలా విషయాలు నేర్చుకున్నాను అన్నాడు. మంచిదే, మీ భవిష్యత్తుకు ఉపయోగపడి ఈ అనుభవాలు మీ భావి దాంపత్యాన్ని నందనవనం చెయ్యాలని నా ఆకాంక్ష అంటూ అతని గదిలోంచి యువతలకొచ్చి, నేను వెళ్ళి కాసేపు పడుకుంటాను, ఈ పూట భోజనం కూడా చెయ్యాలని లేదు, చాలా బడలికగా ఉంది అంటూ తన గదిలోకి వెళ్ళి తలుపు గడియ వేసుకుని పట్టుచీర మార్చుకుని మంచం మీద ఒరిగింది. ఉదయం నుంచి ఆమెకి మరీ పదే పదే గంగాధర్రావు గుర్తుకొస్తున్నాడు. తామిద్దరం కలిసి ఉంటే ఈ వేడుకలన్నీ తామెంత సంతోషంగా చేసుకునేవారు. తన వారు కానివారు చీర పెట్టి అక్షింతలు వేశారు. దైవ లీలలు, విధి విధానం అంటే ఇంతకంటే ఏముంటాయి? ఆయన లీలలన్నీ తన మీదే చూపిస్తున్నాడనుకుంటూ కన్నీళ్లు కార్చింది. తనకి బిడ్డ పుట్టినా తను తన బాబు సుఖంగా ఉన్నా లేకపోయినా అతనికేం తెలియదు కదా. అసలు తలుచుకుంటున్నాడా? ఏనాడో మర్చిపోయి ఉంటాడు. అన్నింటినీ మరిపించేందుకు ఆ గంగాధరుడికి ఒక శారదమ్మ ఉందిగా అనుకుంది. ఆ రాత్రి తెల్లవార్లు కంటికి నిద్ర దూరమై కుళ్ళి ఏడుస్తూనే ఉంది. తెల్లవారి పీక్కుపోయిన ఆమె ముఖాన్ని చూసి అన్నదమ్ములిద్దరూ అదిరిపడ్డారు. ఏం వింధ్య అలా ఉన్నావు అని అడిగాడు శశిధర్. ఒంట్లో బాగాలేదా అని అడిగినాడు ఆంజనేయ ప్రసాద్. ఎవరికేం చెప్పుకుంటుంది? బండలైన తన బతుకుని గురించి తన ఆవేదన తనని కలకాలం వెన్నంటే ఉంటుంది. అది తనకు దేవుడిచ్చిన శాపం. మనుషులు వేసిన శిక్ష అనుభవించవద్దు. ఏ జన్మలోనో నవ్వుతూ ఏ జంటనో విడదీసి ఉంటుంది. ఈనాడు భర్తకి దూరమై కుళ్ళి ఏడుస్తోంది. కర్మ అనేది అనుభవించక తప్పదనే కదా పెద్దలు చెప్పేది. పైకి అన్నీ అణుచుకొని బాగానే ఉంది అంటూ ముభావంగా జవాబిచ్చింది. ఆసుపత్రికి తీసుకువెళ్ళి మళ్ళీ పరీక్ష చేయించంటూ ఊదరగొట్టాడు ఆంజనేయ ప్రసాద్. శశిధర్ కారులో నర్సింగ్ హోమ్కి తీసుకువెళ్ళాడు. ఓ వారం రోజుల్లో పురుడు రావచ్చని డాక్టరమ్మ చెప్పాక అతనికి అనుకోకుండానే కంగారు పుట్టింది. ఆ మాటే అన్నగారికి చెప్పాడు. సరిగ్గా డాక్టరమ్మ చెప్పినట్టే వారానికి నొప్పులు ఆరంభమయ్యాయి వింధ్యకి. ఆ సమయంలో శశిధర్ ఇంట్లో లేడు. ఆంజనేయ ప్రసాద్ ఆఫీస్కి ఫోన్ చేశాడు. అక్కడ లేడనే జవాబొచ్చింది. ఆంజనేయ ప్రసాదే తన కారులో ఆమెని నర్సింగ్ హోమ్కి తీసుకువెళ్ళాడు. సాయంత్రం ఇంటికొచ్చాక తెలిసింది శశిధర్కి వింధ్య ఆసుపత్రిలో అడ్మిట్ అయిందని. గబగబా కారులో ఆసుపత్రికి వచ్చాడు. ఎలా ఉందన్నయ్య వింధ్యకి అని అడిగాడు ఆదుర్దాగా. ఇంకా డెలివరీ అవ్వలేదు, రాములు కాఫీ తెస్తే లోపలికి తీసుకువెళ్ళింది నర్సు అని జవాబిచ్చాడు ఆంజనేయ ప్రసాద్. మరో అరగంటకి పసిబిడ్డ ఏడుపు వినిపించింది. ఆంజనేయ ప్రసాద్, శశిధర్ గబాల్న లేచి నిలబడ్డారు. మగపిల్లవాడంటూ నర్సు చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది. అన్నదమ్ములు ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి. వింధ్య కులాసాగానే ఉంది, చూడవచ్చు అన్నా అని చెప్పాక లోపలికొచ్చి చూశారు ఇద్దరు. బాబు బొద్దుగా తెల్లగా ముద్దుగా కనిపిస్తున్నాడు. కళ్ళు తెరవని ఆ పసికందును చూస్తుంటే ఒళ్ళు గగురు పొడిచింది. వింధ్య పైకి చిరునవ్వు నవ్వుతున్నా కొడుకు పుట్టిన ఆనందాన్ని పంచుకోవడానికి దగ్గరలేని కన్నతండ్రి గంగాధర్రావునే తలుచుకుంటోంది. వింధ్య ఆరోగ్యాన్ని గురించి పదే పదే హెచ్చరించి ఇంటికి వెళ్ళిపోయారు. 10 రోజులు ఆసుపత్రిలోనే ఉండి 11వ రోజున బాబుని తీసుకుని వచ్చింది ఇంటికి. నామకరణోత్సవం అంటూ ఘనంగా చెయ్యాలని
ఆంజనేయ ప్రసాద్ సంకల్పించిన శశిధర్ పడనీయలేదు. తనేమన్నా కన్నాడా ఆ పిల్లాడిని? వాడు నిజంగా తమ వంశోద్ధారకుడు కనుకన ఆర్భాటాలు చేసి డబ్బు తగలేయడానికి అనుకున్నవాడై, ఏం వద్దన్నయ్యా, మా పెళ్లి సంగతే చాలామందికి చెప్పలేదు, అప్పుడే కొడుకు పుట్టాడని ఆశ్చర్యపోతారు, వద్దులే అంటూ అడ్డుపుల్లలు వేయడంతో విసిగిపోయిన ఆంజనేయ ప్రసాద్, పోనీ నాకేం, వాడి కొడుకు వాడిష్టం, ఏనాడన్నా తను అవునన్న దానికి సరేనన్నాడు కనుకన ఎప్పుడు వ్యతిరేకమేగా అనుకున్నాడు. ఇవన్నీ వింటూనే ఉంది వింధ్య. శశిధర్ ఎందుకొద్దన్నాడో ఆమెకి తెలియకపోతేగా. బాబుకి ఉయ్యాల తెచ్చాడు ఆంజనేయ ప్రసాద్. బాబుకి రోజు వింధ్యే నీళ్లు పోసి పౌడర్ అద్ది చొక్కా వేసి పడుకోబెడితే ఆంజనేయ ప్రసాద్ వచ్చి విధిగా ఎత్తుకుని తన ఒడిలో పడుకోబెట్టుకునేవాడు. శశిధర్కి ఏం బుద్ధి పుట్టిందో రకరకాల చొక్కాలు, ఫారెక్స్ డబ్బా అన్నీ పట్టుకొచ్చాడు. ఇప్పటి నుంచి ఎందుకు బాబుకి ఫారెక్సు అంది వింధ్య నవ్వుతూ. నాకెప్పటి నుంచి పెట్టాలో తెలీదులే, డాక్టర్ గారిని అడిగి పెట్టు అంటూ బాబు బుగ్గలు మృదువుగా రాచి పైన కట్టిన గిరక్కాయలు ఒకసారి గలగలలాడించి బాబు కళ్ళు తెరిచి చూస్తే మురిసిపోయేవాడు. బాబుకి మంచి పేరు మీరే పెట్టండి బావగారు అంది వింధ్య ఒకసారి అతని ఒళ్ళో బాబు ఉండగా. ఏం పేరు పెట్టనమ్మా అన్నాడు నవ్వుతూ. ఏదో మంచి పేరు పెట్టండి, వాడు మీ అంత వినయ సంపన్నుడు సౌజన్యవంతుడు కావాలని నా కోరిక అంది నిండు మనసుతో. ఆ మాటకి తుళ్ళిపడి చూశాడు ఆంజనేయ ప్రసాద్. సరిగ్గా 7 ఏళ్ల క్రితం ఓ యువతి నోటి నుంచి ఈ మాటలు ఇలాగే విన్నాడు. ఈనాడు అవే మళ్ళీ వింధ్య నోటి వెంట వింటున్నాడు. బాబు ముఖంలో లక్ష్మీ కళ ఉందమ్మా. పైగా వీడు శుక్రవారం నాడేగా పుట్టాడు, శ్రీధర్ అని పేరు పెడితే బాగుంటుంది అన్నాడు బాబుని ముద్దు పెట్టుకుని. అలాగే కానియండి, మీ నోటి వాక్యాన వాడు అలాగే పెరుగుతాడు అంటూ బాబు ఏడుపుకి ఉపక్రమించబోతుంటే ఎత్తుకుని ఉయ్యాల్లో వేసింది. ఆంజనేయ ప్రసాద్ తిన్నగా మేడ మీద తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు. అతని మనస్సులో వింధ్య మాటలే ప్రతిధ్వనిస్తున్నాయి. మీ అంత వినయ సంపన్నుడు సౌజన్యవంతుడు కావాలని నా కోరిక. తనని తన జీవితంలో ఈ మాట అన్నది ఇద్దరే, ఆ ఇద్దరు స్త్రీలే. మిగిలిన వారందరి దృష్టిలో తను పరమ కిరాతకుడు, తమ్ముడి దృష్టిలో యమధర్మరాజు. మెల్లగా బీరువా తీశాడు. అందులో అడుగున దాచిన ఒక కవరు బయటికి తీశాడు. అందులోంచి ఓ 25 లోపు యువతి ఫోటో బయటికి లాగి ఆమెనే తదేకంగా చూడసాగాడు. ఆమెను చూస్తున్న కొద్దీ అతని తలపులు వెనక్కి వెళ్ళిపోయాయి. ఆ యువతి దగ్గరికి అతడి హృదయం వెళ్ళిపోయింది. ఆంజనేయ ప్రసాద్ ఎంఎస్సి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. ఆ రోజే పేపర్లో రిజల్ట్స్ వచ్చాయి. తండ్రి ఆనందానికి అంతులేదు. ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకో, పార్టీ ఇద్దు గాని అన్నాడు సంతోషంగా. తండ్రి ఇస్తానన్నప్పుడు తన సొమ్మేం పోయిందని తన ముఖ్యులైన ప్రాణ స్నేహితుల ఇంటికి వెళ్ళాడు. తన ప్రాణ స్నేహితుడు శ్రీరామ్ అతనింటికి ముందు వెళ్ళాడు. అతను వెళ్ళేసరికి శ్రీరామ్ ఓ 23 ఏళ్ల యువతితో కబుర్లు చెప్తూ కనిపించాడు. ఆంజనేయ ప్రసాద్ని చూస్తూనే రా రా అంటూ ఆప్యాయంగా ఆహ్వానించి అక్కడే ఉన్న ఆమెను చూపించి, మా మామయ్య గారి అమ్మాయి, పేరు రేవతి అంటూ పరిచయం చేశాడు. రేవతికి ప్రతి నమస్కారం చేసిన యాంత్రికంగానే చూపులన్నీ ఆమె సౌందర్య ఆరాధనలోనే ఉండిపోయాయి. బంగారు బొమ్మలా మెరిసిపోతున్న ఆమెనే రెప్పవాల్చకుండా చూసి సభ్యత గుర్తుకొచ్చి చూపు మరల్చుకున్నా, అబ్బా, ఇంత అందమైన అమ్మాయిలుంటారా ఈ భూలోకంలో అనుకున్నాడు. అవేమీ గమనించిన శ్రీరామ్, ఇతను నా డియరెస్ట్ ఫ్రెండ్ ఆంజనేయ ప్రసాద్, పెద్ద క్యాపిటలిస్ట్ కొడుకు, సరస్వతీదేవి మానసపుత్రుడు, ఎంఎస్సి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడంటూ గర్వంగా పరిచయం చేశాడు. రేవతి తన విశాలమైన కళ్ళను మరింత విశాలం చేస్తూ చూసింది అతని కేసి. ఆ చూపును సంధించి వదిలిన పుష్పబాణమైంది ఆంజనేయ ప్రసాద్కి. సాయంత్రం మీ అందరికీ పార్టీ ఇస్తాను, తప్పకుండా రండి. ఒరే శ్రీరామ్, రేవతి గారిని కూడా తీసుకురా, మర్చిపోకు, తప్పకుండా రండి అంటూ ఆమెకు కూడా మరీ చెప్పి హుషారుగా బయటకు వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం శ్రీరామ్తో పాటు రేవతి కూడా వచ్చింది. ఆమెను చూసేసరికి ఆంజనేయ ప్రసాద్కి ఎక్కడా పట్టపగ్గాలు లేవు. ఆ పార్టీకి ఒక ఆడపిల్ల కూడా రావడం తండ్రి ధనంజయరావుకి ఆశ్చర్యం కలిగిన శ్రీరామ్ పరిచయం చేశాక ఆమెను చూశాక ముచ్చట పడ్డాడే గాని ముఖం తిప్పుకోలేదు. పిల్ల కుందనపు బొమ్మలా ఉంది, మంచి మరదల్నే సంపాదించావు, అయితే మాకు పెళ్లి భోజనాలున్నాయన్నమాట అన్నాడు ఆయన నవ్వుతూ. రేవతి సిగ్గుపడింది. శ్రీరామ్ నవ్వి ఊరుకున్నాడు. ఆంజనేయ ప్రసాద్ హృదయం మటుకు కలుక్కుమంది. రేవతి శ్రీరామ్ మరదలు, అతని సొత్తు అయినప్పుడు తను ఆమెను చూసి ముచ్చట పడడం బాగుంటుందా? దూరాన్నించి చూసి ఆనందించడమే కానీ అనుకున్నాడు. పార్టీ బాగానే ముగిసింది.
వెడుతూ వెడుతూ రేవతి ఆంజనేయ ప్రసాద్ తన గదిలో ఏదో సర్దుతుంటే అక్కడికి వచ్చింది చెప్పడానికి. వెళ్ళొస్తానండి అంది. ఆ మాట విని వెనక్కి తిరిగి చూశాడు ఆంజనేయ ప్రసాద్. రేవతిని చూడగానే అతని ముఖం వికసించింది. వెడుతున్నారా అంటూ యువతలకొచ్చాడు. వెడుతున్నాం, మీకు చెప్పిపోదామని వచ్చాను. చాలా సంతోషం. మీరిక్కడే ఉంటారా? ఉండను, మా ఊరు నెల్లూరు. నెల్లూరులో మా నాన్నగారు రైల్వేలో పనిచేస్తున్నారు. ఊరికే 4 రోజులు ఉండిపోదామని వచ్చాను. అలాగా, వెళ్లేలోగా మా ఇంటికి రండి అని నాలుక ఖర్చుకున్నాడు. ఆమె ఏమనుకుంటుందో అని. దానికి తగినట్టే మీ ఇంట్లో అంతా మగవారే, నాకు రావాలన్నా కుదరదు. మీరు బావతో కబురు చెప్పుకోవచ్చు. మా ఇంటికి మీరే రండి అంది రేవతి. అలాగేనన్నట్టు తల ఊపాడు. శ్రీరామ్ మరదల్ని తీసుకుని వెళ్ళిపోయాడింటికి. నువ్వు రారా, మా మరదలు క్యారమ్స్ బాగా ఆడుతుంది, కాసేపు ఆడుకుందాం అని ఆహ్వానించాడు. ఆ మాట శ్రీరామ్ అన్నదే చాలనుకున్నాడు ఆంజనేయ ప్రసాద్. ఆంజనేయ ప్రసాద్కి పుస్తకాలంటే తగని పిచ్చి. తండ్రి ఇచ్చే డబ్బులో చాలా వరకు పుస్తకాలకే ఖర్చు పెట్టుకునేవాడు. అవన్నీ తన గదిలో బీరువాలో పెట్టుకుని తీరుబడైనప్పుడల్లా చదువుకుంటూ తన ఇంట్లోనే చిన్న లైబ్రరీ ఏర్పాటు చేసుకున్నాడు. అందులో సాంఘిక నవలలు, పరిశోధనా గ్రంథాలు, చారిత్రాత్మకమైనవి, భగవద్గీత, రామాయణాలతో సహా చాలా పుస్తకాలున్నాయి. ఓ 2 నవలలు కొని తిన్నగా శ్రీరామ్ ఇంటికి వెళ్ళాడు. అతనికి ముందుగా దర్శనమిచ్చింది రేవతే. బావలా బయటికి వెళ్ళాడు, కూర్చోండి అంటూ ఆహ్వానించి కాఫీ తెచ్చిచ్చింది. అప్పుడే ఆమె దృష్టిని ఆకర్షించాయి అతని చేతిలోని నవలలు. మీరు పుస్తకాలు చదువుతారన్నమాట. నాకు ఇవుంటే అన్నం నీళ్ళక్కర్లేదు అంది. కలువరేకుల్లాంటి కళ్ళల్లో వింతకాంతి ప్రతిఫలిస్తుండగా. మీరు చదవండి, చదివాకే తీసుకువెళ్తాను అన్నాడు నవ్వుతూ. మెనీ మెనీ థ్యాంక్స్ అంటూ ఆ పుస్తకాలకి పక్కనే ఉన్న ఖాళీ బ్రౌన్ కలర్ బట్టల కవరు ఉంటే దాన్ని సరిచేసి అట్టవేసింది. మరో దానికి న్యూస్ పేపర్ వేసింది. అవన్నీ అతను చూస్తూనే ఉన్నాడు. వెడతాను, శ్రీరామ్ లేడుగా అంటూ లేచాడు. పుస్తకాల ఉత్సాహంలో రేవతి కూడా తల ఊపింది. ఆంజనేయ ప్రసాద్ యువతలకు వచ్చేశాడు. అంతవరకు ఆంజనేయ స్వామిలానే అస్ఖలిత బ్రహ్మచర్యం వెలిగిస్తున్న ఆంజనేయ ప్రసాద్ గుండెల్లో ప్రేమ బీజాలు నాటింది రేవతి. అంతవరకు విద్యాతృష్ణ తప్ప మరో దానికి మనసుపోని ఆంజనేయ ప్రసాద్కి రేవతిని రోజూ చూస్తేనే తప్ప తోచని స్థితిలో పడిపోయాడు. ఆమె ఏనాడు వెళ్ళిపోతుందోనన్న భయం. రోజు ఏం వంక పెట్టుకుని వెడతాడు, రోజు వెడితే నలుగురు ఏమనుకుంటారోనన్న భయం. రేవతి అన్నట్టు 4 రోజుల్లోనే వెళ్ళిపోలేదు. ఆమె హృదయంలోనూ ఆంజనేయ ప్రసాద్ రూపం ప్రతిష్ఠించుకుపోయిందన్నది ఎవరికీ తెలియని రహస్యం. అతన్ని చూడగానే ఆమె ముఖంలో నూతన ఉత్సాహం, కొత్త కాంతి అన్నీ వెల్లివిరుస్తుండేవి. ఆమెను చూడగానే దగ్గరకు తీసుకోవాలని, అద్దం లాంటి ఆమె చెక్కిళ్లను ముద్దులతో ముంచెయ్యాలని అంత తపన, అంత కాంక్ష, అంత ఆవేశం తనలో ఎందుకు రేగుతుంటాయో తనకే అర్థం కాని మైకంలో పడిపోయాడు ఆంజనేయ ప్రసాద్. అయినా ఆమె తన మిత్రునికి వాగ్దత్త. తన ఆమెని వాంఛించడం తప్పు కదా అని సంఘర్షణకు లోనయ్యేవాడు. ఈ ముసుగులో గుద్దులాట దేనికని ఒక ఉత్తరం రాశాడు. అందులో అసలే భయస్థుడైన అతను 3 వాక్యాల కంటే ఎక్కువ రాయలేకపోయాడు. రేవతీదేవికి, ఈ ఉత్తరం చదివి నీకిష్టం లేకపోతే జవాబు రాయకు, చించి పారేయ్, కానీ ఎవరికీ చూపించవద్దని మాత్రం ప్రార్థిస్తున్నాను. నీకు శ్రీరామ్తో పెళ్ళి ఇదివరలో నిశ్చయమైందా? లేని పక్షంలో నీకు అభ్యంతరం లేకపోతే నిన్ను వివాహం చేసుకోవాలని ఉంది. ఆ ఉత్తరం ఆమెకిచ్చి రావటానికి అతనికి ముచ్చెమటలు పోసుకొచ్చాయి. ఆ ఉత్తరానికి రేవతి మర్యాదగానే జవాబిచ్చింది అరటావు కాగితంలో. శ్రీ ఆంజనేయ ప్రసాద్ గారికి, మీరు రాసింది చదివి నిట్టూర్చడం తప్ప ఏమీ చెయ్యలేని అసహాయరాల్ని. 7 ఏడాది క్రిందటే మా బావతో నాకు వివాహం నిశ్చయమైంది. ప్రధానాలు జరిగిపోయాయి. కళ్యాణమే కొన్ని కారణాల వల్ల జరగలేదు. మనసు విప్పి చెప్పాలంటే మీరంటే నాకు మనసు కలిగింది. కానీ ప్రేమనేది మనసుకు సంబంధించింది. బంధాలు, బాధ్యతలు, పరువులు, ప్రతిష్టలు, కట్టుబాట్లు అన్నీ శరీరానికి సంబంధించినవి, సంఘపరంగా ఏర్పడేవి. వాటిల్ని అధిగమించడం నాలాంటి ఆడపిల్లలకు సాధ్యం కాదు. 7 ఏడాది క్రిందటే మా పెళ్లి జరిగి ఉంటే నా మనసు చలించడానికి ఎక్కడా అవకాశం ఉండేది కాదు. భారతీయ సాంప్రదాయం ప్రకారం పీటల మీద కూర్చుని 3 ముళ్ళు వెయ్యకపోయినా ప్రధానం జరిగితే పెళ్ళైనట్టే. నేనైనా సాంప్రదాయబద్ధురాలినే కదా. నన్ను మన్నించి మీ ప్రేమను మీ హృదయంలో గుప్తంగా దాచుకోండి. నేను అంతే, మీలాంటి వినయ సంపన్నుణ్ణి, సౌజన్యవంతుణ్ణి వలచిన పొందలేని మందభాగ్యురాలిని. నన్ను మన్నించి మన అనురాగాన్ని మనసులోనే ఉండనియండి. రేవతి.
ఆ ఉత్తరం చదివి విచార ఆనందాలను ఒకేసారి అనుభవించాడు ఆంజనేయ ప్రసాద్. అలాంటి అపురూపవతిని భార్యగా తన ఇంటికి తెచ్చుకోలేని తన దురదృష్టానికి విచారించి అపరంజి బొమ్మలాంటి ఆమె హృదయంలో తనకి స్థానం ఉన్నందుకు సంతోషాన్ని అనుభవించి ఆ ఉత్తరాన్ని చింపి పారేశాడు. మరోసారి పని మీద అటు వెళ్తుంటే రేవతి కనిపించి ఆగిపోయింది. మీరు మళ్ళీ మా ఇంటికి రావడం లేదే అని అడిగింది. వచ్చి మీ మనసు బాధ పెట్టడం నాకు ఇష్టం లేక అన్నాడు. రేవతి మాట్లాడలేదు. మీరు నాకు క్రిందటి సంవత్సరమే పరిచయమై ఉంటే అందరినీ ఎదిరించైనా మీ దాన్ని అయ్యేదాన్ని అంది కళ్ళంబడి నీళ్లు తిరగ్గా. ఆ మాటకి బాధగా చూశాడు ఆంజనేయ ప్రసాద్. మనిషి అనుకున్న వెన్నడు అనుకున్నట్లు జరగవు రేవతి. మనసు ఒకరిపై లగ్నం చేసి మనుగడ మరో విధంగా మలుపు తిప్పడం ఆ దేవునికే తగును. నీ అమృతం లాంటి హృదయంలో ఆంజనేయ ప్రసాద్ని ఏదో మూల కాస్తంతైనా నిలుపుకో. నాకు కావలసింది అదే. నీకు అభ్యంతరం లేకపోతే నీ ఫోటో ఒకటివ్వు అన్నాడు ఆంజనేయ ప్రసాద్. అలాగే రేపు రండి ఇస్తాను అంది కళ్ళు తుడుచుకుని. ఆమర్నాడే ఆమె తన ఫోటో ఇచ్చింది. దాని వెనక వినయ సౌజన్యమూర్తి అయిన ఆంజనేయ ప్రసాద్ గారి హృదయంలో కలకాలం రేవతి మెదులుతూ ఉండాలని ఆశిస్తూ రేవతి అని రాసి ఇచ్చింది. అది అందుకుని భద్రంగా దాచుకున్నాడు. ఆమె తండ్రికి డబ్బు సమకూరిన మరో నెలకే ఆమెకి శ్రీరామ్కి వివాహం జరిగిపోయింది. పెళ్లికి ఆంజనేయ ప్రసాద్ వెళ్ళాడు. ఖరీదైన చీర రవికల గుడ్డ ఆమెకి, ఉంగరం మిత్రుడికి చదివించాడు. ఆ పెళ్లి పీటల మీద నిస్తేజంగా కూర్చున్న రేవతిని చూశాక ఆమె మనసులో తనకెంత స్థానం ఉంది గ్రహించి భారంగా నిట్టూర్చాడు. మీరు కూడా ఎవరినన్నా పెళ్లి చేసుకోండి అంది రేవతి. ఈ మాట నువ్వు హృదయపూర్వకంగా అంటున్నావా అని అడిగాడు ఆంజనేయ ప్రసాద్. లేదు, మీరు నాకేం కాకపోయినా మీ హృదయంలో రేవతి కాపురం ఉండాలి. ఇది నా స్వార్థం కావచ్చు, ఏమైనా కావచ్చు, కానీ మరో స్త్రీని మీరు అనుభవిస్తున్నారు అన్న ఊహే నాకు దుర్భరంగా ఉంటుంది అంది రేవతి నిర్భయంగా. ఆ మాటకి నవ్వాడు ఆంజనేయ ప్రసాద్. మనిషికి ఒక్కటే హృదయం రేవతి. అది ఎవరికిస్తామో వారిదే అవుతుంది, కానీ ఇంకొకరికి ఎలా దక్కుతుంది? మగవాడు విలాసవంతుడై ఎంత తిరిగినా నిజంగా హృదయం అంటూ ఇచ్చేది ఒకరికే. నేను అలాంటి బలహీనుడిగా ఎలా అంచనా వేశావు? నువ్వీనాడు మిత్రుని భార్యవైనా నా మనసులో చిరుగంటలు మోగించేది నీ పేరే, నీ మాటలే. నాకు పెళ్ళి వద్దు, సంసారము వద్దు, జీవితాంతం ఇలాగే ఉండిపోతాను. నీ కోరిక ప్రకారమే నేను ఒంటరిగా జీవించడానికైనా ఇష్టపడతాను, కానీ నీకు దుర్భరమైన పని ఏదీ నేను చెయ్యను అంటూ తటాలన ఆమె ఎడమ చెయ్యి అందుకుని చేతిలో చేయి వేశాడు. రేవతి కళ్ళంబడి నీళ్లు కారి అతని చేతి మీద పడ్డాయి. నువ్వు ఏడవకు రేవతి, అప్పుడప్పుడు మీ ఆయనతో పాటు మా ఇంటికి వచ్చి కనిపిస్తూ ఉండు అని చెప్పి ఇంటికి వచ్చేశాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు అతని ఊహల్లో వెన్నంటే మధురమూర్తి రేవతితోనే జీవిస్తున్నాడు. అతని ఊహలలో అతనొక సార్వభౌముడు, ఆమె అతని దేవేరి. ఎన్నో సుందర తీరాలు, నందనవనాలు కలిసి యథేచ్ఛగా తిరుగుతారు, జంటగా ఆనందిస్తారు, కాపురం చేస్తారు, తీయని సంతానాన్ని పొందుతారు. అవి అన్నీ అతని తలపులలో మెదిలే రాగమాలికలు. వాస్తవం చెప్పాలంటే రేవతి శ్రీరామ్ భార్య, 3 బిడ్డల తల్లి. తన కోసం అపర భీష్మునిలా మారిన ఆంజనేయ ప్రసాద్ని తలుచుకొని రోజుకొకసారైనా కన్నీళ్లు పెట్టుకుంటుందామె. మొదట్లో అతని కోరిక మేరకు ఆ ఊళ్ళో ఉన్నన్ని రోజులు కనిపించినా ఆ తరువాత శ్రీరామ్కి హైదరాబాద్లో ఉద్యోగం రాగానే భార్యను తీసుకుని వెళ్ళిపోయాడు. గత స్మృతులతో నలిగిన ఆంజనేయ ప్రసాద్కి రేడియోలోంచి వినబడిన పాట మేల్కొల్పింది. కలువకు చంద్రుడు ఎంతో దూరం అంటూ వినిపిస్తుంటే రేవతి ఫోటో తీసుకుని పదే పదే ముద్దు పెట్టుకుని మళ్ళీ కవర్లో పెట్టి బీర్వాలో దాచాడు భద్రంగా. చంటిబాబు శ్రీధర్కి 3వ నెల వచ్చే వరకు అక్కడే ఉండమని ఆంజనేయ ప్రసాద్ పదే పదే చెప్పటంతో శశిధర్ అంగీకరించక తప్పలేదు. అంతర్గతంగా ఆస్తి విషయం తేల్చుకోవాలన్న కోరిక కూడా ఉండటంతో సమయం కోసం చూస్తున్నట్లు వింధ్యని బాబుని అక్కడే ఉంచాడు. ఆస్తి అంతా అన్నగారు వింధ్య పేరును రాస్తే వెంటనే తన పేరుకు రాయించుకోవచ్చు, కానీ పిల్లాడి పేరున పెట్టారంటే తను చిక్కుల్లో పడకపోడు. అదే అతని బెరుకు. వింధ్య మనసులో మరో రకం భయం. చూస్తానంటాడే కానీ శశిధర్ ఉద్యోగం చూసిన పాపాన పోలేదు. వెనక చూలింత, ఇప్పుడు బాలింత. ఏమైనా తనే ఏదో ఒక ప్రయత్నం చేసుకుంటే తప్ప అతని మీద ఆధారపడటం ఎంతమాత్రం సబబు కాదని గట్టి నిశ్చయానికి వచ్చింది. ఆలోచించి చివరికి ఆంజనేయ ప్రసాద్ని అడిగింది. బావగారు, ఇక్కడ ఆంధ్ర మహిళా సభ ఎక్కడా అని అడిగింది. మాటల సందర్భంలో లజ్ చర్చ్ రోడ్డు, మైలాపూర్
అంటూ అడ్రస్ చెప్పాడు ఆంజనేయ ప్రసాద్. అది ఒక కాగితం మీద రాసుకుని అట్టి పెట్టుకుంది. అక్కడికి వెళ్ళి టీచర్గా చేరి జీవితం గడుపుకోవాల్సిందే తప్ప మళ్ళీ కంపెనీలో అంటూ పనికి వెళ్ళకూడదు అనిపించింది. శశిధర్ అన్నగారిని ఆస్తి విషయం ఎలా కదిలించడమా అని అనుకుంటున్న సమయంలో బాబుకి 2 నెలలు పడిన తర్వాత ఒకరోజు ఉదయమే స్నానాధికాలు నిర్వర్తించుకొని వరండాలో కూర్చుని పేపర్ తిరిగేస్తున్నాడు ఆంజనేయ ప్రసాద్. వింధ్య బాబుకి ముస్తాబు చేస్తోంది. నెల ఒళ్ళు చేసి బాబు ముద్దుగా ఉన్నాడు. బాబు ఎప్పుడు ఒళ్ళోకి వస్తాడా అని ఎదురు చూస్తున్నాడు మనసులో. చిత్రంగా ఆ రోజు శశిధర్ కూడా ఇంట్లోనే ఉన్నాడు. తల నొప్పిగా ఉంది, ఆఫీస్కి వెళ్ళను అంటూ గేటు తీసుకుని వచ్చిన వ్యక్తిని చూసి నిర్ఘాంతపోయాడు ఆంజనేయ ప్రసాద్. రేవతి తన 3 పిల్లల్ని తీసుకునొచ్చింది. ఆమె ఖిన్న వదనాన్ని చూసి హడలిపోయాడు ఆంజనేయ ప్రసాద్. రా రేవతి, చాలా రోజులకు కనిపించావే అన్నాడు ఆప్యాయతగా ఆహ్వానిస్తూ. అతన్ని చూస్తూనే బావురుమని ఏడ్చింది రేవతి. అది చూసి మరింత కంగారు పడిపోయాడు ఆంజనేయ ప్రసాద్. రేవతి, ఏడవకు, అలా ఏడిస్తే నేనస్సలు చూడలేను, విషయం ఏమిటో చెప్పు అన్నాడు ఓదార్పుగా. రేవతి అంటూ బావగారు పిలుస్తున్న పిలుపుకి కుతూహలంగా బాబునెత్తుకునొచ్చింది వింధ్య. ఆమె చేతిలో పసిబిడ్డని చూడగానే అంత ఏడుపు టక్కునాపి అనుమానంగా చూసింది రేవతి. అది గమనించిన ఆంజనేయ ప్రసాద్, ఆమె నా తమ్ముడి శశిధర్ భార్య వింధ్య. ఈ మధ్యనే ప్రసవమైతే 3వ నెల వచ్చేదాకా ఉండమని చెప్పేసరికి ఉండిపోయింది. నేనెప్పుడు మాట తప్పే మనిషిని కాను, వాగ్దాన భంగం చేసేవాడిని కాదు. లోకానికి సూర్యుడు ఒక్కడే, ఆంజనేయ ప్రసాద్కి ఆరాధ్య దేవత ఒకతే, అది మారేది మారబోయేది కూడా లేదు అన్నాడు గంభీరంగా. ఆ మాటతో మళ్ళీ కళ్ళ వెంబడి నీళ్ళొచ్చాయి రేవతికి. ఆనాడేదో చిన్నతనం కొద్దీ స్త్రీ సహజమైన మాత్సర్యంతో అన్నానే అనుకోండి. ఈనాడు చెబుతున్నాను, మీరు కూడా వివాహం చేసుకుని సుఖపడమని. ఇప్పుడా అంటూ నవ్వి, ఇవన్నీ జరగని మాటలు, నాకిప్పుడు నువ్వేం చెప్పినా మారేదేం ఉండదు నా నిర్ణయం. సరే, దీనికేంలే కానీ ముందు మీ విషయం చెప్పు. శ్రీరామ్ కులాసాగా ఉన్నాడా? ఏం చెప్పను, హైదరాబాద్లో ఒక ల్యాబొరేటరీలో పనిచేస్తుంటే యాక్సిడెంట్ అయి ఆయన కళ్ళు పోయాయి. దాంతో ఉద్యోగము పోయింది. నన్ను ఆయన్ని 3 పిల్లల్ని పోషించేంత గొప్పవాళ్ళు కారు నా పుట్టింటివారు. దయతలిచి ఈ పిల్లలకింత ఆధారం చూపించి పుణ్యం కట్టుకోండి అంది ఏడుస్తూ. ఆ మాటలకి కరిగిపోయాడు ఆంజనేయ ప్రసాద్. బంగారం లాంటి రేవతికి ఎన్ని కష్టాలొచ్చాయి అనుకున్నాడు బాధగా. మా మామగారు పోయారు, మీకు తెలుసో లేదో. ఇక్కడ ఉన్న చిన్న ఇంట్లో మా అత్తగారు మరుదులు అందరి మధ్య ప్రస్తుతానికి ఉన్నాం. కానీ ఈ రోజుల్లో ఎవరి సంసారాలు వారీదడానికే సరిపోవడం లేదు. ఇంకా వీళ్ళనెక్కడ భరిస్తారు? నిజమేలే, రేపు ఉదయం మీ ఇంటికి వస్తాను, ఈలోగా ఆలోచించి చెబుతాను. నువ్వేం బెంగ పెట్టుకోకు, ఏదో ఏర్పాటు చేద్దాం అన్నాడు ధైర్యం చెబుతూ. ఇంతలో వింధ్య ట్రేలో 4 కప్పుల నిండా కాఫీ తీసుకుని అక్కడికి వచ్చి అందరికీ అందించింది. అది చూసి మనసులోనే సంతోషించాడు ఆంజనేయ ప్రసాద్. రేపు తప్పకుండా వస్తారుగా? వస్తానంటూ హామీ ఇచ్చాక వెళ్ళిపోయింది రేవతి పిల్లల్ని తీసుకుని. శశిధర్ కూడా ఒకసారి వచ్చి రేవతిని పిల్లల్ని చూసి వెళ్ళాడు. బహుశా అన్నయ్య ప్రేమించిన ఆమె ఈవిడగారే అయి ఉంటుంది. ఆమె దారిన ఆమె పెళ్లి చేసుకుని పిల్లల్ని కంది. ఈయనగారు మాత్రం ప్రేమో అని మునిపుంగవుడిలా జపం చేస్తున్నాడు. ఈ ఆడాళ్ళెప్పుడూ ఇంతే, కాస్త మెత్తగ్గా కనిపిస్తే మగాడితో గేమ్ ఆడుతుంటారు. పైకి మటుకు ఆడాళ్ళకి అన్యాయం జరిగిపోతోందని స్లోగన్స్ వదులుతూ ఉంటారు. వాళ్ళు చేసేవి మటుకు కనిపించవు. అందుకే ఇలాంటి అనర్థాలు జరగకుండా తను ప్రేమ విషయంలో ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నది అనుకుంటూ తనంతనే అభినందించుకున్నాడు చాలాసేపు. ఆ రాత్రంతా ఆలోచించి మర్నాడు ఉదయం ఇంటికి బయలుదేరాడు ఆంజనేయ ప్రసాద్. రేవతి అతని కోసమే ఎదురు చూస్తోంది. ఏరా శ్రీరామ్, ఎలా ఉన్నావంటూ ఆంజనేయ ప్రసాద్ పలకరించాడు. మిత్రుని ఆదరణకి శ్రీరామ్ కళ్ళు చెమ్మగిల్లాయి. ఏం చెప్పన్రా ప్రసాద్, ఇలాంటి అవిటి బ్రతుకైంది నాది అన్నాడు బాధగా. మనిషికి కన్ను కాళ్ళు ఉంటేనే, లేకపోతే ఏముంది బ్రతుకు? శ్రీరామ్ని చాలాసేపు ఓదార్చాడు ఆంజనేయ ప్రసాద్. నేనొకటి ఆలోచించాను రేవతి, పిల్లల్ని స్కూళ్లలో చేర్పించు. పిల్లలన్నాక అక్షరం ముక్క రాకపోతే ఎలాగా? చెంగల్పట్టుకు వెళ్లే దారిలో మాకు కొన్ని పువ్వుల తోటలున్నాయి. ఏ కాలం ఏ రకం పువ్వులుంటే ఆ పువ్వులు పూస్తూనే ఉంటాయి. పనిపిల్లల్ని పెట్టుకుని దగ్గరుండి కోయించుతూ మద్రాసుకు తీసుకొచ్చి అమ్ముతూ ఉంటే మీకు బాగానే ఉంటుంది.
అక్కడే ఓ చిన్న ఇల్లు వేయిస్తాను, అందులో ఉండండి. ఈ పూల తోటలు చూసుకోండి. ఒక విధంగా చెప్పాలంటే శ్రీరామ్ని, మీ పెద్దబ్బాయిని సైకిల్ మీద పువ్వులతో పంపుతుంటే మీకు చాలా వరకు కలిసొస్తుంది. ఏమంటాంరా ఆంజనేయ ప్రసాద్, నువ్వు మాకింత ఆధారం చూపిస్తుంటే భగవంతుడెక్కడో ఉన్నాడని నమస్కరించడం దేనికి? శ్రీరామ పాదసేవ దురంధరుడైన ఆంజనేయ స్వామి భక్తి ఆనాటికి ఈనాటికి జగత్ ప్రసిద్ధమైనట్టే. నీ వంటి మిత్రుని అభిమానం కూడా శ్లాఘనీయమే అన్నాడు జలజల కళ్ళ వెంబడి నీళ్లు కారుతుండగా. అటువంటి పెద్ద మాటలు వదలకు శ్రీరామ్, నాకు తోచిన సహాయం నేను చేస్తున్నానంతే. ఎవరు కోరినా రేవతి పిల్లలు సుఖంగా ఉండాలనే కదా. ఆ మాటకి రేవతి ముఖం కళకళలాడింది. రేవతి ఇచ్చిన కాఫీ తాగి వారం రోజుల్లో మళ్ళీ ఒకసారి మా ఇంటికి రేవతిని తీసుకొనిరా శ్రీరామ్, పనులు ఎంతవరకు వచ్చాయో చెబుతానంటూ నవ్వి జేబులోంచి 200 తీసిచ్చి ఇవి వాడుకోండి అందాక అంటూ ఆమెకిచ్చి బయటకొచ్చేశాడు. ఏదన్నా మాట అంటే ఆంజనేయ ప్రసాద్ తిరిగిపోయే రకం కాదు కనుక ఆ తోటలో ఒక పక్క 2 గదులతో చిన్న ఇల్లు యాస్పెస్టాస్ సిమెంట్ రేకులతో వేయించాడు. సరిగ్గా వారం రోజులకి రేవతి శ్రీరామ్ని వెంటబెట్టుకొని రిక్షాలో తీసుకువచ్చింది. శశిధర్ ఇంట్లోనే ఉన్నాడు. అయితే వెనకటిలా లోపలే ఉండిపోలేదు. శ్రీరామ్ కూడా ఉన్నాడు కనుక అతన్ని పలకరించే నెపంతో వచ్చి అక్కడే కూర్చున్నాడు. ఇల్లు పూర్తి అయినట్లే, మరో 4 రోజుల్లో అంతా పూర్తయిపోతుంది. మీరు సామాన్లతో వెళ్ళిపోవచ్చు. ఈలోగా నా కారులో రండి, అన్నీ చూపిస్తానన్నాడు ఆంజనేయ ప్రసాద్. తోటలో ఇల్లు వేయిస్తున్నావేమిటి అని అడిగాడు శశిధర్ వారి మాటలన్నీ వింటూ. అవును, పాపం శ్రీరామ్ అందుడయ్యాక వాళ్ళకి ఇల్లు గడవడం దుర్భరంగా ఉంది. ఆ పూల తోటలు ప్రస్తుతానికి చూసుకోమన్నాను అన్నాడు జవాబుగా. శశిధర్ ఏం మాట్లాడలేదు. వాళ్ల మాటలు వింటూ అక్కడే కూర్చున్నాడు శ్రీరామ్. రేవతి వెళ్ళిపోయాక తుఫాన్లా విరుచుకుపడిపోయాడు శశిధర్. నేను ఖర్చు పెడితే అది తగలేయడం, నువ్వు ఖర్చు పెడితే అది దయార్థ హృదయం. ఇంతంత డబ్బు ఎంత స్నేహితుడైతే మటుకు తగలేస్తారా? ఆ 2 గదుల ఇల్లు మటుకు ఊరికే వచ్చిందా? నేను చిన్నవాడిని కనుక ఏదో తాగి తిరిగి 100లతోనే సరిపెడతాను. నువ్వు పెద్దవాడివి, మంచివాడివి కనుక స్నేహాల పేరుతో వేలు తగలేస్తావు అంటూ పెద్దగా అరుస్తుంటే ఆంజనేయ ప్రసాద్ మాట ఎలా ఉన్నా ముందు వింధ్య గజగజ వణికిపోయింది. ఆ పరుషవాక్యాలకి చాలా బాధపడింది. నీ డబ్బేమీ తగలేయడం లేదు శశి, నేను చూసుకునే పూల తోటల్ని చూసుకోమన్నాను. పొలాలు కౌలుకిచ్చే పద్ధతులు మనలో లేవా? ఇవన్నీ అనవసరం మాటలు. నా ఆస్తి నాకు పారేయి. పెళ్లి చేసుకోలేదని వంక పెట్టావు ఇన్నాళ్ళు. ఇప్పుడు పెళ్ళయింది, పిల్లాడు పుట్టాడు. నాకు రావాల్సింది నాకు ఇచ్చేస్తే నీ డబ్బు ఎన్ని ధర్మకార్యాలకు వినియోగించుకున్నా, మిత్రులకు తగలేసుకున్నా నేనేం అడగను. ఆ మాటలకి చిన్నబుచ్చుకున్నాడు ఆంజనేయ ప్రసాద్. అలాగే లాయర్ని పిలిపించి నాన్నగారు వీలునామా ప్రకారం ఆస్తి పంచుకుందాం. అది ఎప్పుడో కాదు, ఈరోజు రేపట్లో జరగాలి పట్టుదలగా అని అవతలకు వెళ్ళిపోయాడు శశిధర్. శశిధర్ బుర్ర ఇప్పుడు ఎలా ఏ విధంగా చురుగ్గా పనిచేస్తోందో, ఏది ఎలా మాట్లాడితే డబ్బు రాబట్టుకోవచ్చో అతనికి తెలిసినంతగా ఆంజనేయ ప్రసాద్కి తెలియదనే చెప్పాలి. తమ్ముడి పట్టుదల తెలుసు కనుక లాయర్ని, మరికొందరు మిత్రుల్ని అందరినీ మర్నాడు తన ఇంటికి రావాల్సిందిగా ఆహ్వానించి వచ్చాడు ఆంజనేయ ప్రసాద్. ధనంజయరావు ఆ కుటుంబమన్నా గౌరవం గలవారంతా అన్నదమ్ముల ఆస్తి పంపకాలకి హాజరయ్యారు. వీలునామా ప్రకారం శశిధర్ వివాహితుడై అతనికి పిల్లలు కలిగితే దాన విక్రయాధికారాలన్నీ ఆ పిల్లలవి, లేని పక్షంలో అతని భార్యవి. ఏ కంపెనీలైనా ఏ ఆస్తి అయినా అనుభవించడానికే తప్ప దాన విక్రయాధికారాలకేమీ లేవు శశిధర్కి. అతనికి బిడ్డ పుట్టాడు కనుక ఆస్తి అంతా అందరి సమక్షంలో శశిధర్కి అప్పజెప్పాడు. ఈ ఒక్క పిల్లాడే తప్ప మళ్ళీ నాకు పిల్లలు పుట్టడం లేదుగా, ఆడపిల్ల పుట్టొచ్చు, ఇంకా మగపిల్లలు పుట్టొచ్చు అంటూ చెప్పబోయాడు శశిధర్. అవును, అందుకే ఆ పిల్లలు ఎందరుంటే అందరికీ మగ ఆడ తేడా లేకుండా సమానంగా మీరు పంచివ్వాలి, అంతవరకు ఆస్తి భద్రంగా కాపాడాలి అంటూ తేల్చివేశాడు లాయరు. తన కాగితాలు తను తీసుకుని భద్రంగా దాచుకున్నాడు శశిధర్. ఆస్తి అప్పగించాం, ఇల్లలకంగానే పండగవదు, కాస్త ఓ కంటవాడిని గమనిస్తూ ఉండమ్మా అన్నాడు ఆంజనేయ ప్రసాద్. అలాగేనన్నట్లు తల ఊపింది వింధ్య. రేపు మంచిది, రేపటితో బాబుకి 3వ నెల కూడా వస్తుంది, మన ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు శశిధర్ వింధ్యతో. వింధ్య ఏ మాటకి ఎదురు చెప్పింది కనుక అలాగేనన్నట్లు తల ఊపింది. మేము రేపు వెళ్ళిపోతాం బావగారు, బాబుకు 3వ నెల వచ్చింది కదా అంది. మంచిదమ్మా అని ఊరుకున్నాడు ఆంజనేయ ప్రసాద్. అప్పుడప్పుడు వచ్చి బాబును చూసి పెడుతూ ఉండండి అంది వింధ్య.
ఆ కాస్తకే సంతోషించాడు ఆంజనేయ ప్రసాద్. అలాగేనన్నట్లు తల ఊపాడు. ఏవో 2 రకాల పిండి వంటలు చేయించి చీర, రవిక, బాబుకి బట్టలు, ఉంగరం, వాచి ఇచ్చి పంపించాడు. హమ్మయ్య, ఇప్పటికీ నా కోరిక నెరవేరింది అన్నాడు శశిధర్ ఇంటికొచ్చాక. వింధ్య మాట్లాడలేదు. ఆ మాటలో ఆమెకి ధ్వనించింది ఒక్కటే, నా కోరిక నెరవేరింది కనుక ఇక నీతో అవసరం తీరింది అని. ఆ మర్నాడు బాబుని నిద్రపుచ్చి మైలాపూర్ వెళ్ళింది ఆటో రిక్షాలో. ఆంధ్ర మహిళా సభకి వెళ్ళి ప్రాధేయపూర్వకంగా అడిగింది టీచర్ ఉద్యోగం ఇవ్వమని. ఆమె పరిస్థితికి జాలిపడి మెటర్నిటీ లీవ్ పెట్టిన లెక్కలు టీచర్ స్థానంలో టెంపరీగా ఉద్యోగం ఇచ్చారు. 1 వారంలో ఆంధ్ర మహిళా సభ టీచర్గా జాయిన్ అయ్యేందుకు ఆర్డర్ వచ్చింది. నాకు టీచర్గా ఉద్యోగం వచ్చింది అంటూ వింధ్య చెప్పిన మాటలకి తెల్లబోయాడు శశిధర్. ఎప్పుడు వెళ్ళావు, ఎప్పుడు అడిగావు అన్నాడు ఆశ్చర్యంగా. అన్నీ దాచకుండా చెప్పేసి, నేను ఇక్కడికి దగ్గరలోనే ఉంటాను, 1 గది దొరికినా చాలు అంది మెల్లగా. అంటే నువ్వు వెళ్ళిపోతున్నావా? అవును, భగవంతుని దయ వల్ల మీరు ఏం ఆశించి నన్ను తెచ్చారో అది నెరవేరింది. వచ్చిన పని అయింది నాకు. దయచేసి నాకు సెలవిప్పిస్తే నేను నా దారిన వెళ్ళిపోతానంటూ వింధ్య చేతులు జోడించింది. అప్రయత్నంగానే శశిధర్ కళ్ళు చెమ్మగిల్లాయి. పాపం, నిజంగా ఎంత సౌమ్యురాలు. ఇలాంటి ఆమె ఎక్కడో కానీ ఉండదు. విధి ఏమాడిందో కానీ బంగారం లాంటి జీవితం కడగండ్ల పాలైంది అనుకున్నాడు ఆవేదనగా. బాబు పేర ఓ 10,000 వేస్తాను వింధ్య అన్నాడు కేరింతలు కొడుతున్న ఆ పసివాడిని చూసి ముగ్ధుడవుతూ. వద్దులేండి, నేనింకా బతికే ఉన్నాను. సరస్వతి దయతలిచి ప్రసాదించిన విద్య ఉంది, చేతుల్లో బలం ఉంది. ఇవి ఉండగా మీ అయాచిత విత్తం దేనికి? ఇంకా వాడేమూలో అదృష్టవంతుడు కనుక ఎన్నో బాధలకి ఓర్వవలసిన నా పురుడు సలక్షణంగా మీ అందరి చేతుల మీద వెళ్ళిపోయింది. అదే చాలు అంది బాధగా. ఆ మాటలకి కదిలిపోయిన శశిధర్, వింధ్య, నిన్నెప్పటికప్పుడు అడగాలనుకుంటూనే ఏమనుకుంటావోనని ఆగిపోయాను. నువ్వు మీ ఆయన ఎందుకు విడిపోయారు? అభ్యంతరం లేకపోతే నువ్వు నిజం చెప్పు. నాకు చేతనైతే మిమ్మల్ని కలపడానికి ప్రయత్నిస్తాను అన్నాడు. మేమిద్దరం కలవడం అనేది ఇంకీ జన్మలో జరగని పని అంటూ తన చరిత్రంతా నిర్భయంగా చెప్పేసింది వింధ్య. అంతా విని మరింత కలత చెందాడు శశిధర్. పాపం అనుకోవడం తప్ప తనేం చేయగలడు అనుకున్నాడు భారంగా. మీరు ఇకనైనా మంచి పిల్లని చూసి పెళ్లి చేసుకుని ఈ ఉయ్యాలలోనికి బాబుని రప్పించండి అంది నవ్వుతూ. శశిధర్ ఆ మాట విన్నాడో లేదో గాని ఏదో ఆలోచనలో పడిపోయాడు. మైలాపూర్లో మహిళా సభకి దగ్గరగా చిన్న ఇల్లు చూసుకుంది వింధ్య. తన ఆశయం, తన ధ్యేయం, తన తపస్సు, తన జీవితం అంతా తన బాబే. వాడు తప్ప తనకి జీవితంలో వేరే ఆశాకిరణం లేదు. వాడిని పెంచి పెద్దవాడిని చేసి తగిన విద్యాబుద్ధులు చెప్పించి ఒక ఇంటివాడిని చేయగలిగితే తన జీవితం ధన్యమైనట్టే. నాకు ఇల్లు కుదిరింది, వెళ్ళిపోతానంటూ వచ్చిన వింధ్యను చూసి ఏమనడానికి పాలుపోలేదు శశిధర్కి. ఇక్కడ ఉండటం ఆమెకి ఏమాత్రం ఇష్టం లేదని గ్రహించాక, పట్టుదల విషయంలో ఆమెకి తనకు మించిన పట్టుదల ఉందని అర్థమయ్యాక మళ్ళీ వారించడానికి ధైర్యం చాలలేదు. నీ సామాన్లన్నీ తీసుకువెళ్ళు అన్నాడు. తీసుకువెళ్తాను అంది. అప్పటికే ఆమె సామాన్లు సర్దుకుంది. ఆ ఉయ్యాలు కూడా తీసుకువెళ్ళు వింధ్య అన్నాడు. అవి అక్కడే వదిలిపెడుతుంటే ఏమనుకుందో ఆ ఉయ్యాలు కూడా తీసుకుంది. బాబుకేమన్నా కొనిపెట్టంటూ 500 బాబు చేతిలో పెట్టాడు. మాట్లాడకుండా తన పర్సులో దాచుకుంది. వస్తామండి, మీ అన్నమాట ప్రకారం మీరు నా మర్యాదకేమీ భంగం కలగకుండా జాగ్రత్తగా కాపాడారు. అందుకు మీకు సర్వదా కృతజ్ఞురాలిని అంది వింధ్య అతనికి నమస్కరిస్తూ. శశిధర్ ఏమీ మాట్లాడలేకపోయాడు. వింధ్య బాబుని సామాన్లు తీసుకుని వెళ్ళిపోయింది తన ఇంటికి. అక్కడే పనిపిల్లని కుదుర్చుకుంది బాబుని ఆడించడానికి. మధ్యాహ్నం ఇంటర్వల్ టైంలో వచ్చి బాబుని చూసి పాలిచ్చి వెడుతుంది. వింధ్య వెళ్ళిపోయాక వారం రోజులు బాగా అశాంతి ఫీల్ అయ్యాడు శశిధర్. బాబు ఏడుపు, కేరింతలు లేకపోతే కళకళలాడుతూ తిరిగే వింధ్య కనుమరుగైతే అతనికేమిటో పిచ్చెత్తినట్లయిపోయింది. అడ్రస్ చెప్పింది కనుక వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆదివారం వింధ్య ఇంట్లోనే ఉంది, బాబును ఆడిస్తోంది. శశిధర్ని చూసి చిరునవ్వుతో ఆహ్వానించింది. ఏడీ బాబు, వీడిని చూడాలనే మనసు లాగొచ్చాను అంటూ బాబునెత్తుకుని 2 బుగ్గలు ముద్దు పెట్టుకున్నాడు. బాబు చిక్కినట్లున్నాడే అని అడిగాడు వింధ్య అందించిన కాఫీ అందుకొని. మరే, పనిపిల్ల మీద వదిలిపెడుతున్నా కదూ, నేను చూసినట్టు చూడదుగా. ఎందుకు వచ్చిన వస్తా వింధ్య ఇది? వాళ్ళ నాన్నకో లెటర్ రాయి, బాబు పుట్టాడని. వచ్చి చూడకుండా ఉంటారా? చూస్తారు. ఎందుకు చూడరు? ఆ చూపు నాకక్కర్లేదు అంది రోషంగా. ఏం పోనీ ఏదో సర్దుకుంటే ఆయన వస్తూ పోతూ ఉంటారు కదా.
ఆ వస్తూ పోతూ ఉండే దొంగ బతుకులు నాకక్కర్లేదు. ఇప్పుడు ఆయన రాకపోతే పిల్లాడిని పెంచలేనా? అయినా ఇలాంటి బాబులు ఆయనకి ఇప్పటికి ఎందరున్నారో, వీడే కావాల్సొచ్చాడా? ఆమె మాటలకి నవ్వాడు శశిధర్. చదువుకున్న దానివి కనుక నీకు మరింత అధికారం అభిజాత్యం ఉంటుంది. కానీ నీ పరిస్థితే ఓ చదువురాని పిల్లకి ఎదురైతే అతను ఎప్పుడొచ్చినా సరేనని పడి ఉండదు. 4 ఇళ్లలో పాచి పనులనా చేసుకుని బతకాలనుకుంటుంది. చదువు రాదు గనక. అంతేగాని పౌరుషహీనంగా బతకదు. ఎటొచ్చి నేను చదువుకున్నాను కనుక ఉద్యోగం చేసుకుంటున్నాను అంది ఆవేశంతో ఊగిపోతూ. ఆ రూపం చూసి హడలిపోయాడు శశిధర్. ఎందుకన్నానా అనుకుని. నేను వచ్చే వారంలో సిలోన్ వెళ్తున్నాను. దానికి ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నాను. అక్కడ రత్నాలు బిజినెస్ చేయాలనుకుంటున్నాను. మంచిది. మీరు తలపెట్టిన పని నిర్విఘ్నంగా జరగాలని కోరుతున్నాను అంది వింధ్య. కాసేపుండి వచ్చేశాడు శశిధర్. అతను చెప్పినట్టుగానే సిలోన్ వెళ్ళిపోయాడు. ఓ వారంలో వెడుతూ వింధ్యకి చెప్పే వెళ్ళాడు. అయితే ఆంజనేయ ప్రసాద్కి మటుకు చెప్పలేదు. వింధ్య ఉద్యోగం చేసుకుంటోందని కానీ అక్కడి నుంచి వెళ్ళిపోయిందని కానీ తెలియదతనికి. అతని పనులలో అతనున్నాడు. ఆ పనులన్నీ ఒక కొలిక్కొచ్చాక చంటిబాబు మీద గుబులు మళ్ళీ చూద్దామనొచ్చాడు. అతను వచ్చేసరికి ఇంటికి తాళం వేసుంది. ఎక్కడికి వెళ్ళారా అని తెల్లబోయాడు. ఒక అరగంట అక్కడే ఉండి ఎదురు చూశాడు. ఎవ్వరూ రాలేదు. ఆ మర్నాడు అదే సమయానికి వచ్చాడు. అప్పుడు తాళం వేసే ఉంది. ఇక ఇది కాదని ఆఫీసుకు ఫోను చేస్తే శశిధర్ సిలోన్ వెళ్ళినట్లు తెలిసింది. వింధ్యని బాబుని కూడా తీసుకువెళ్ళాడేమో, లేకపోతే ఇంట్లో ఉండేవారుగా అనుకున్నాడు సమాధానపడి. కాలగర్భంలో మరో 2 నెలలు గడిచాయి. ఆ రోజు కూరలకని బయలుదేరింది వింధ్య. సరిగ్గా అప్పుడే కూరలకని రాములు కూడా వచ్చి వింధ్యను చూశాడు. దండాలమ్మ, ఎక్కడా కనిపించటం లేదు. చంటిబాబు గారు బాగున్నారా అని అడిగాడు. బాగానే ఉన్నాడు అని జవాబిచ్చి కూరలు తీసుకుని వెళ్ళిపోయింది. రోజు చీకటితోనే లేచి స్నానం చేసి కాసేపు శివ పంచాక్షరి చేసుకుంటుంది వింధ్య. మళ్ళీ సాయంత్రం అలాగే స్నానం చేసి అదే చేస్తుంది. పెదబాబు గారికి చెప్పాడు రాములు. సిలోన్ నుంచి వచ్చేశారు కాబోలని మర్నాడు వెళ్ళాడు ఆంజనేయ ప్రసాద్. ఇంటికి తాళమే కనిపించింది. వింధ్య బాబుని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిందేమో అనుకున్నాడు. గంట ఎదురు చూసినా రాలేదు. ఇంటికొచ్చి ఆఫీస్కి ఫోన్ చేస్తే శశిధర్ సిలోన్ నుంచి రాలేదని తెలిసింది. అయితే వింధ్య బాబు ముందు వచ్చేశారా? శశిధర్ కూడా వచ్చిన ఆఫీస్ ఎగ్గొట్టాడా? లేకపోతే వాళ్ళిద్దరినీ తీసుకువెళ్ళలేదా? ఏమిటో అంతా అగమ్యంగా అనిపించింది. సరే, తొందరపట్టం దేనికి, రేపైనా చూడొచ్చని తనకు తనే సర్ది చెప్పుకున్నాడు. ఆ మర్నాడు కూడా వెళ్ళాడు. ఇంటికి తాళం వేసింది. ఒక రోజైతే ఎక్కడికైనా వెళ్ళారనుకోవచ్చు. వరసన ఇన్నాళ్ళు ఎక్కడికి పోతారు? ఆఫీసుకు ఫోన్ చేస్తే ఇంకా రాలేదని, ఇంకా 3 రోజులు రారని చెప్పారు. అయితే వింధ్యని బాబుని వదిలి వెళ్ళుంటాడు. వాళ్ళు ఆ ఇంట్లో ఉన్నారో లేదో, లేకపోతే ఎక్కడికి పోతారు? ఒకవేళ వింధ్య ఎక్కడన్నా ఉద్యోగం చేస్తోందేమో. చేసిన సాయంత్రానికి ఇల్లు చేరాలిగా. ఆఖరు సార్ అనుకుంటూ ఆదివారం వెళ్ళాడు. ఆ రోజు తాళం వేసే ఉంది. అతని మనసులో రకరకాల అనుమానాలు, రకరకాల ప్రశ్నలు. వాటికి జవాబులు లేవు. కథ కొనసాగుతుంది.